ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్కారం. ఎప్పుడైనా అనిపించిందా అసలు కొందరెందుకు పుట్టుకతోనే కోటీశ్వర్లుగా పుడతారు, మరికొందరెందుకు కటిక పేదరికంలో పుడతారు అని? ఇద్దరు వ్యక్తులు రాత్రింబవళ్లు ఒకేలా కష్టపడినా ఒకరికి ఊహించని విజయం, మరొకరికి దారుణమైన అపజయం ఎందుకెదురవుతాయి? ఇదంతా జస్ట్ అదృష్టమా, లేక మన తలరాతను డిజైన్ చేసే ఏదైనా అదృశ్య శక్తి ఉందా? ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన రహస్యాన్ని డీకోడ్ చేయబోతున్నాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిలోకి లోతుగా వెళ్దాం. జీవితం అనేది ఒక కోయిన్సిడెన్స్ కానే కాదు. దీని వెనుక ఖచ్చితంగా ఒక మాస్టర్ ప్లాన్ ఉందని ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం చెబుతోంది. అదే కర్మ. చాలామంది అనుకునేలా ఇది కేవలం ఒక మతపరమైన నమ్మకం కాదు సుమా, ఇది పక్కా కాజ్ అండ్ ఎఫెక్ట్ లాజిక్తో నడిచే ఒక యూనివర్సల్ లా. ఈ సంక్లిష్టమైన అంశాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఈ విశ్లేషణను 5 లాజికల్ విభాగాలుగా చూద్దాం. సృష్టి, సమతుల్యత, 3 రకాల కర్మలు, కర్మను నడిపే అసలైన ఇంజినైన ఉద్దేశ్యం, సామూహిక కర్మలు మరియు ఫైనల్గా కర్మచక్రం నుండి విముక్తి. ముందుగా మొదటి విభాగం, సృష్టి యొక్క సమతుల్యత. ఇక్కడ మనం ఒక పెద్ద అపోహను పక్కన పెట్టేయాలి. కర్మ అంటే పైనెక్కడో కూచుని మనల్ని శిక్షించే ఒక జడ్జి కాదు. అది జస్ట్ ఒక న్యాచురల్ బ్యాలెన్స్ సిస్టమ్ మాత్రమే. ఇదెంత బ్రిలియంట్గా పనిచేస్తుందంటే, భౌతిక శాస్త్రంలో న్యూటన్ 3వ నియమం మీకు తెలిసే ఉంటుంది కదా, ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. కర్మ సిద్ధాంతం కూడా ఎగ్జాక్ట్గా ఇదే చెప్తోంది. కాకపోతే ఇది కేవలం భౌతిక పనులకే కాదు, భావోద్వేగాలకు, ఆలోచనలకు కూడా అప్లై అవుతుంది. గాడ్లోకి విసిరిన బూమరాంగ్ తిరిగి మన దగ్గరికే వచ్చినట్లు, ఒక మొక్కకు నీళ్లు పోస్తే అది పండ్లనిస్తుంది. అదే ఎవరికైనా హాని చేస్తే ఆ కర్మ ఒక బాకీలాగా మారి ఖచ్చితంగా తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, జీవితం అనేది ఒక పెద్ద యూనివర్సల్ బ్యాంక్ అకౌంట్ లాంటిది. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, ఆఖరికి మన బుర్రలో మెదిలే ఆలోచన కూడా అందులో డిపాజిట్ అవుతూనే ఉంటాయి. ఎవరినైనా మోసం చేసి తాత్కాలికంగా సక్సెస్ అయ్యామనుకోండి, ప్రకృతి లెక్కల ప్రకారం అది భారీ అప్పు కిందే లెక్క. ఆ అప్పును ప్రకృతి ఊరికే వదిలేదు. ఈ జన్మలోనో లేక రాబోయే జన్మలోనో వడ్డీతో సహా వసూలు చేసి తీరుతుంది. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం, 3 రకాల కర్మలు. మనం చేసిన పనుల రిజల్ట్స్ అన్నీ ఒకేసారి అండి, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని అందుకే మన ప్రాచీన తత్వవేత్తలు కర్మలను 3 వేర్వేరు టైమ్లైన్స్గా డివైడ్ చేశారు. అవే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ మరియు ఆగామి కర్మ. ఈ 3 ఒకదానితో ఒకటి మెకానికల్గా ఎలా కనెక్ట్ అయ్యి మన లైఫ్ జర్నీని డిజైన్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి ఇలా ఊహించుకోండి, సంచిత కర్మ అనేది ఒక భారీ గోడౌన్. అందులో మన గత జన్మల కర్మలన్నీ ఒక ఇన్వెంటరీలాగా సేవై ఉంటాయి. మరి ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి? ఆ గోడౌన్ నుంచి ఈ ఒక్క జన్మ కోసం ప్యాక్ చేసి పంపబడిన కరెంటు డెలివరీ. అందుకే మనం పుట్టే కుటుంబం, మన ఆరోగ్యం లాంటివి మన చేతుల్లో ఉండవు. కాని మూడవది ఆగామి కర్మ. ఇది భవిష్యత్ ఆర్డర్. ఇక్కడే మనకు సంపూర్ణమైన స్వేచ్ఛా సంకల్పం లేదా ఫ్రీవిల్ ఉంటుంది. గతాన్ని మనం మార్చలేం సరే, కాని ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలతో మన రేపటి భవిష్యత్తుకు మనమే ఆర్కిటెక్ట్స్ అని ఇది స్పష్టంగా ప్రూవ్ చేస్తుంది. ఇక మూడవ విభాగం, ఈ మొత్తం సిస్టమ్ని నడిపించే అసలైన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. అదే మన ఉద్దేశ్యం లేదా ఇంటెన్షన్. మనం ఫిజికల్గా బయటకు ఏం చేస్తున్నామనే దానికంటే మన మైండ్ సెట్ ఎలా ఉందనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒకవైపు ప్రాణాలు కాపాడాలని ఒక డాక్టర్ కత్తిపట్టుకుంటాడు, మరోవైపు హాని చేసి దోచుకోవాలని ఒక దొంగ కత్తిపట్టుకుంటాడు. చూడటానికి ఇద్దరి చేతుల్లోనూ కత్తే ఉంది, ఇద్దరూ రక్తం చిందించారు. కాని కర్మ సిద్ధాంతం ప్రకారం రిజల్ట్ పూర్తిగా రివర్స్. ఎందుకంటే ఇక్కడ కర్మను డిసైడ్ చేసేది ఆ ఫిజికల్ యాక్షన్ కాదు, ఆ పని వెనకున్న అసలైన ఉద్దేశం. అసలు విషయమేంటంటే, విశ్వం మన మాటలను, మన పబ్లిసిటీని అస్సలు వినదు. అది మన నిజమైన ఉద్దేశాల ప్రకంపనలను, అంటే ఆ వైబ్రేషన్స్ని మాత్రమే క్యాచ్ చేస్తుంది.
కేవలం పేరు కోసం, గొప్ప కోసం పెద్ద పెద్ద విరాళాలిస్తే వచ్చే పాజిటివ్ కర్మ చాలా తక్కువే. అదే ఎలాంటి స్వార్థం లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో చేసే చిన్న సహాయమైనా సరే అది మన ఆత్మను క్లీన్ చేస్తుంది. ఆ ఇంటెన్షన్లో ఉండే ప్యూరిటీయే కర్మకు ప్రాణం పోస్తుంది. ఇప్పుడు 4వ విభాగం సామూహిక కర్మలు. ఇంతవరకు ఇండివిజువల్గా చూశాం కదా. ఇప్పుడు దీన్ని కాస్త మ్యాక్రోవ్యూలో అంటే ఒక సమాజం లేదా దేశం స్థాయికి ఎలా స్కేలప్ అవుతుందో అర్థం చేసుకుందాం. వ్యక్తులకు లాగానే సమాజాలకు కూడా సామూహిక కర్మ ఉంటుంది. ఒక్కోసారి మనం ఏ తప్పు చేయకపోయినా సరే కొన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే వాతావరణ కాలుష్యం లేదా పెద్ద పెద్ద యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఆ సమాజం మొత్తం తరతరాలుగా తీసుకున్న వినాశకరమైన నిర్ణయాల రిజల్ట్. ఆ సొసైటీలో మనం కూడా ఒక భాగం కాబట్టి ఆ కలెక్టివ్ కర్మను ఫేస్ చేయాల్సొస్తుంది. అందుకే ప్రాచీన కాలం నుంచి ఒక పవర్ఫుల్ మాట చెబుతారు, ధర్మో రక్షతి రక్షితః. అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని ఉంది. ఎంత శక్తివంతమైన సామ్రాజ్యాలైనా సరే వాళ్ల పాలకుల అహంకారం, అకృత్యాల వల్లే కుప్పకూలిపోయాయని హిస్టరీ పదే పదే రుజువు చేసింది. ధర్మం, న్యాయం మాత్రమే వ్యక్తుల్ని, జాతుల్ని కాపాడతాయి. ఇక 5వ మరియు చివరి విభాగం. ఇదంతా వింటుంటే అసలు కారణాలు, ఫలితాలతో నిరంతరం తిరిగే ఈ కర్మచక్రం నుంచి బయటపడటం ఎలా అనిపిస్తుంది కదూ. భగవద్గీత లాంటి ప్రాచీన గ్రంథాలు దీనికి ఒక అల్టిమేట్ సొల్యూషన్ ఇచ్చాయి. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే నిష్కామ కర్మ. శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పినట్లుగా మనం చేయాల్సిన బాధ్యతను పర్ఫెక్ట్గా చెయ్యాలి, కానీ ఆ పని తాలూకు రిజల్ట్ మీద ఎలాంటి స్వార్థం, అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఎవరైతే తమను ఒక ఉన్నతమైన పర్పస్కి జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక సాధనంగా భావిస్తారో వారికి కొత్త కర్మబంధాలు అస్సలు ఏర్పడవు. దీన్ని మీరు ఒక విజువల్గా ఊహించుకోండి. నదిలో ప్రవహించే నీటిలాగా ఉండాలి మనం. ఆ నీరు అన్ని చోట్లా తిరుగుతుంది, ప్రతి పనిలో పూర్తిగా లీనమవుతుంది, కాని దేనికి అతుక్కోదు. ఎప్పుడైతే ఈ పని నేనే చేస్తున్నాను అనే ఈగో వదిలేస్తామో అప్పుడు పాత కర్మలు సైలెంట్గా క్లియర్ అయిపోతాయి, కొత్త బాకీలు పుట్టవు. ఇదే మోక్షానికి లేదా నిర్వాణానికి అసలైన రహదారి. మనం ఈ అద్భుతమైన విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. కర్మ అంటే భయపెట్టే కాస్మిక్ పనిష్మెంట్ కానే కాదు. అది మన సొంత భవిష్యత్తును మనమే రాసుకునే ఒక పవర్ఫుల్ అవకాశం. ప్రస్తుత కష్టాలు, పాత అప్పులను తీర్చుకోవడమే అని గుర్తుంచుకోండి. మనం సంపాదించిన ఆస్తి, పవర్ ఇవేవీ కర్మను ఆపలేవు. కేవలం మంచితనం, సరైన ఉద్దేశం మాత్రమే మన రాతను మార్చే అవకాశాన్ని ఇస్తాయి. ముగింపుగా ఈ పవర్ఫుల్ క్వశ్చన్తో ఈ సెషన్ను కంప్లీట్ చేద్దాం. మన భవిష్యత్తు గతానికి బందీ అవుతుందా, లేక ఈ క్షణం నుండి స్వచ్ఛమైన ఉద్దేశాలతో స్వేచ్ఛను పొందుతుందా? ఒక్కసారి ఆలోచించండి. మన రోజువారీ ఆలోచనలను, ఉద్దేశాలను ఎప్పటికప్పుడు గమనించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరి డెస్టినీకి వారే ఆర్కిటెక్ట్. ఈ అద్భుతమైన విశ్లేషణను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.